హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే సిటీ మ్యాపర్. నేను చెప్పాను కదా ఇంట్రడక్షన్ వీడియోలో యూకేకి రాగానే ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన యాప్ సిటీ మ్యాపర్. CITYMAPER సిటీ మ్యాపర్ యాప్ అన్నమాట. అండ్ అది ఎందుకంటే మన ఇండియాలో ఎలా ఓలా యాప్ యూజ్ చేసుకుంటే మనం ఈజీగా ట్రావెల్ చేస్తాం కదా, సేమ్ ఇక్కడ కూడా సిటీ మ్యాపర్ యాప్ అనమాట. అండ్ అది డౌన్లోడ్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా డెస్టినేషన్ అండ్ బస్ ఎప్పుడు వస్తుంది, బస్ ఎప్పుడు డ్రాప్ చేస్తుంది, ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలి, అండ్ వే ఎలా ఉంటుంది, నాట్ ఓన్లీ బస్, ట్రైన్ కూడా. అంటే మనం ట్రావెల్ చేయాల్సింది మెయిన్గా బస్ అండ్ ట్రైన్. ఈ రెండిట్లలో కంపేర్ చేస్తే ద బెస్ట్ ఈస్ బస్. మనము జర్నీ లాంగ్ ఉందనుకోండి, కొంచెం ముందు బయలుదేరాలి అంతే. ట్రైన్ ఎక్కామనుకోండి ఇంకా అంతే, చాలా కాస్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఈవెన్ బస్ కూడా 1.75 స్టార్టింగ్ పాయింట్ అనమాట. అంటే మనీ పౌండ్లో 1.75 అంటే 175 ఆల్మోస్ట్. వన్స్ మనం ఇలా ట్యాప్ చేస్తే పర్టికులర్ డెస్టినేషన్ అని ఉంటుంది, కొంచెం దూరం వరకు అది వర్క్ చేస్తుంది. మిడిల్లో మీరు ఎక్కడన్నా దిగండి, మనకు సంబంధం లేదు. ఆ 1.75 కట్ అయిపోయినట్టే. అలా 2 బస్సెస్ మనం ట్రావెల్ చేసుకోవచ్చు. 2 బస్సెస్ ట్రావెల్ అయ్యాక థర్డ్ బస్ ఒకవేళ ఎక్కాలనుకోండి, అది విదిన్ 1 అవర్లోనే. సపోజ్ 11:01కి ఇక్కడ మనం ఫస్ట్ ట్యాప్ చేసాము, మిడిల్లో 11:35కి ఒకసారి ట్యాప్ చేసాము, నో ప్రాబ్లం. అండ్ 11:58కి ఇంకొకసారి ట్యాప్ చేసాము, నో ప్రాబ్లం. కానీ 11:01కి అన్నాను కదా, 12:01కి అలా ట్యాప్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ కట్ అయిపోతుంది. అంటే మీరు మ్యాక్సిమం 2 బస్సెస్ ఛాన్స్ ఉంది. స్టార్టింగ్లో ఇంకా అంతకుముందుకు ఎలా అంటే బస్కి కట్ అయిపోయేదంట. అండ్ రీసెంట్గా చేంజెస్ వచ్చాయి, 2 బస్కి 1.75 కట్ అవుతుంది. కానీ విదిన్ 1 అవర్లోనే. మీకు 1 అవర్ దాటిందనుకోండి, మళ్ళీ 1.75 కట్ అయిపోతుంది. అండ్ ట్రైన్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనం అంత టెన్షన్ పడాల్సిన అవసరం అది కూడా లేదు. సేమ్ మనం ఇండియాలో ఎలా అయితే ట్యాప్ చేస్తే గేట్స్ ఓపెన్ అవుతాయి, వెళ్ళి మన ట్రైన్ ఎక్కొచ్చు. అండ్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు మనం ట్యాప్ చేస్తే మళ్ళీ గేట్స్ యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ గేట్స్ ఓపెన్ చేస్తే మనం బయటికి రావచ్చు. కాకపోతే ఏంటంటే మీకు ట్రైన్స్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. మీకు అలవాటు అయిపోతే మాత్రం అంత కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. స్ట్రాట్ఫోర్డ్ ఇక్కడ అనేసి ఒకటి డెస్టినేషన్ ఉంటుంది. అది ఎలా అంటే మన సికింద్రాబాద్ లాగా అనమాట. చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అది మెయిన్ అనమాట. అసలు మనకు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలి అనేసి. ఇక ట్రైన్ ఏంటంటే ట్రైన్స్లో అండర్ గ్రౌండ్ అని, సెంట్రల్ లైన్ అని, అప్పర్ గ్రౌండ్ అని సంథింగ్ ఇలా ఉంటుంటాయి. కానీ మనము ఎలిజబెత్ లైన్ అంటేనే కొంచెం క్యాష్ పార్టీ వాళ్ళు యూజ్ చేస్తారు. ఆ ట్రైన్ కూడా చాలా బాగుంటుంది, నీట్గా. నార్మల్గా అండర్ గ్రౌండ్ లైన్ అవి నార్మల్గానే ఉంటాయి, అలా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ట్రైన్లో ట్రావెల్ చేసేంటే మనీ ఎక్స్పెన్సివ్ అంతే. మనము అంటే కంపేర్ ఇప్పుడు బస్కి ఎలా అంటే 1.75 అంటే 175 ఇట్స్ ఓకే, మనం పర్లేదు ఏదన్నా మనం చేయగలుగుతాం. కానీ ట్రైన్కి వచ్చేసరికి 3.45 3.75 స్టార్టింగ్ పాయింటే అంత ఉంటుంది. సడన్గా 3.45 అంటే ఏంటి, 345 డెస్టినేషన్. అదే ఇది పెట్టుకుంటే మాత్రం మనం రిటర్న్ అవ్వచ్చు, అలా ఉంటుందన్నమాట. సో దానికి దీనికి అంతే ప్రాబ్లం అంటే మనీ. కాకపోతే ట్రైన్ ఏంటంటే డెస్టినేషన్కి తొందరగా రీచ్ అవుతాం. ఇన్కేస్ ఏమైనా ఎమర్జెన్సీ అయిందనుకోండి, ఇక్కడ మీరు ఏమైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ సడన్గా మీరు కొంచెం లేట్ అవ్వడం వల్ల కానీ సడన్గా మీరు టర్మ్స్ కానీ సిస్టమ్ కంపల్సరీ ఏదన్నా టైంకి వెళ్ళాలి అన్నట్టు అనుకుంటే మాత్రం మీరు ట్రైన్ యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడో ఒకసారి. అట్లా లాంగ్ జర్నీస్ ఏమన్నా ఉన్నా కానీ మళ్ళీ అది 3.45 కట్ అవుతుంది అంతే. మళ్ళీ అది కూడా సేమ్ యాజ్ బస్లానే అంతవరకు కట్ అవుతుంది. మిడిల్లో మీరు ఎక్కడన్నా దిగొచ్చు, కానీ అంతే కట్ అవుతుంది. ఇప్పుడు మనము అక్కడ ఎలా ఉంటుందంటే ఎల్బీ నగర్ టు సపోజ్ ఇక్కడ తార్నాక వరకు వెళ్ళాలనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఎల్బీ నగర్ నుంచి
ఇటు రూట్ లేదు కదా! సారీ ఇటు సైడ్ చెప్తాను ఆగండి. ఎల్బీ నగర్ టు దిల్‌ష్ నగర్‌కెళ్ళాలనుకోండి. మధ్యలో ఏమంటారు చైతన్యపురి స్టాప్ ఉంటుంది కదా! అక్కడ దిగినామనుకోండి. ఇక్కడి నుంచి అక్కడికి ఎంత కట్ అవుతుంది? సపోజ్ ఒక 20 రూపీస్ కట్ అవుతుందనుకోండి. ఆ 20 కట్ అవుతుంది. అదే ఎల్బీ నగర్ టు కొత్తపేటకెళ్ళామనుకోండి. ఒక 30 రూపీస్ కట్ అయితదనుకోండి. ఓకే. 30 రూపీసే కట్ అవుతుంది. మనం ట్యాప్ చేసిన దాన్ని బట్టి ఉంటది. కానీ ఇక్కడేంటంటే ఇక్కడ వన్స్ ట్యాప్ చేస్తే 345 మీరెక్కడన్నా దిగండి. 345 కంపల్సరీ కట్ అవ్వాల్సిందే. అలా. ఎలా అంటే ఇప్పుడు ఎల్బీ నగర్ టు ఎండ్ ఎండ్ ఏంటంటే సరే దిల్‌సుఖ్ నగరే ఎండ్ అయిపోయిందనుకోండి. ఇంతవరకే ఉందనుకోండి. అక్కడ దిల్‌సుఖ్ నగర్ నుంచి వేరే స్టేషన్‌కి మళ్ళా చేంజ్ అవ్వాలనుకోండి. ఇక్కడి నుంచి దిల్‌సుఖ్ నగర్‌కి 345 కట్ అవుతుంది. మళ్ళీ అక్కడ కూడా వేరే ట్రైన్ ఎక్కాలి అని అనుకుంటే మాత్రం మళ్ళీ కట్ అయిపోతుంది. అంటే మళ్ళీ 345 మళ్ళీ అలా కట్ అయిపోతుంది. సో, అలా ఉంటుందన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బస్‌లానే. బస్‌కేందంటే 1 హార్ మనకు ఛాన్స్ ఇస్తారు. కానీ ట్రైన్‌కనేది ఛాన్స్ ఇవ్వరు. కంపల్సరీ ట్యాపింగ్ ఉంటుంది. అండ్ బసెస్‌కేందంటే ఓన్లీ 1 అవర్‌లో మీరు సడెన్‌గా ఏమైనా షాపింగ్ చేసుకోవాలనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1:05కి మనం బస్ ట్యాప్ చేసాము. షాప్ చేసేసుకున్నాము. అంతా అయిపోయింది. ఓకే. 1:05 అంటే 2:05 లోపల మనం వచ్చేసేయాలి. అంటే 2:04కి మనం ట్యాప్ చేసామనుకోండి. అదే 175 కట్ అవుతుంది. అంతేగాని ఎక్స్‌ట్రా కట్ అవ్వదు. 1 అవర్ మీరు ఎక్కడికైనా ఎళ్ళండి. ఇంకో బస్ అన్నా ఎక్కండి. ఏం కట్ కాదు. మళ్ళా మీరు ఇంటికి కూడా రావచ్చు. 175లో అప్ అండ్ డౌన్ 2 చేయొచ్చు. కానీ ఈ లోపల 25 అయిపోయిందనుకోండి, 26 అయిపోయిందనుకోండి మళ్ళీ 175 కట్ అవుతుంది. సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్ కూడా చూసుకోవాలి అనుకుంటే, తొందరగా రావాలనుకుంటే మీ పని తొందరగా అయిపోగొట్టుకోవాలి. వితిన్ 1 అవర్‌లో అయ్యే పనైతే. అలా ఉంటుందనమాట. మనం బసెస్ ట్రావెల్ చేసేటప్పుడు ఎలా అంటే, పర్టిక్యులర్ సీట్స్ అనేవి అలొకేట్ చేసి ఉంటే, అది ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ, ఓల్డ్ ఏజ్ పీపుల్స్‌కి గానీ, మనం బస్ ట్యాప్ చేసి బస్ ఎక్కగానే రైట్ సైడ్‌లో ఒక 2, 3 చైర్స్ బస్ సీట్స్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. అది వాళ్ళకే పెట్టడం బెస్ట్. ఎందుకంటే, మనము వాళ్ళొచ్చినప్పుడు మళ్ళీ మనం లేచి వెనక్కి ఎళ్ళలేము కాబట్టి, మనం ఎక్కినప్పుడే మనం జాగ్రత్తగా ముందే చూసేసుకోవాలి వాళ్ళని. అండ్ కొంచెం ముందుకొస్తే ఏంటంటే, పిల్లలకి, పిల్లలకి సెపరేట్ సెషన్ అనేది ఉంటుంది. కొంచెం ఎంప్టీ ప్లేస్ ఉంటుంది. నేను చూపిస్తాను అది కూడా. పిల్లల్ని కూడా అందులోనే అక్కడ పెట్టాలి. అండ్ దెర్ ఇస్ నో ప్లేస్ ఆల్సో చెప్పాలంటే. అండ్ మదర్స్ వచ్చేసి వాళ్ళని ఎప్పుడు కేర్ చేస్తూ ఉండాలి. ఆహ్, ఆ పిల్లల్ని అక్కడ బ్యాగేజ్ దగ్గర అక్కడ పెట్టాక కూడా దానికి లాక్ ఉంటుంది. లాక్ ఏసేసేయాలి. అండ్ ఒక పర్సన్ అయితే కంపల్సరీ ఆ బేబీ దగ్గర ఉండాలి. అక్కడ ఇన్‌స్ట్రక్షన్ కూడా ఉంటుంది. డోంట్ లీవ్ యువర్ చిల్డ్రన్ ఎలోన్ అనేసి చెప్పి ఇన్‌స్ట్రక్షన్ కూడా ఉంటుంది. కాకపోతే పక్కనే ఒక 2 సీట్స్ కూడా ఉంటాయి. ఆ సీట్స్‌లో మీరు పేరెంట్స్ కూర్చోవచ్చు. అండ్ ఇంకోటేంటంటే వన్ సైడ్ ట్యాపింగ్ చేసేటి ఓన్లీ అక్కడ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంటుంది. కొంచెం పెద్దగా ఉంటుంది. 2 డోర్స్ కొంచెం వెడల్పు ఉంటుంది. నేను చూపిస్తాను. అండ్ మాక్సిమం మీరు ఇక్కడి నుంచి రావడానికైతే ట్రై చేయకూడదు. దొరికితే మాత్రం బావుండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తిడతారు. అందరి ముందు పరువు గూడా పోతుంది. సో, అట్లాంటి ప్రయత్నాలేవి చేయకండి. బెటర్ ఏంటంటే ఎంతో ఆల్మోస్ట్ ఇక ఖర్చు అనేది అయితుంటుంది కాబట్టి మనము ఎంట్రీ దగ్గరే అక్కడి నుంచే ఎక్కాలి. సో, అక్కడ ట్యాప్ చేసేసి లోపలికి వచ్చేసేయాలి కంపల్సరీ. దేర్ ఇస్ నో చాయిస్ కూడా. వాళ్ళు చూస్తే మాత్రం అస్సలు బాగోదు. ఇంకోటేంటంటే బసెస్‌కి మనం ఎప్పుడైతే ట్రావెల్ చేస్తామో ప్రతి ఒక్క ఇన్‌స్ట్రక్షన్ అనేది ఉంటుంది. అక్కడ బస్‌కి పైన గూడా సపోజ్ 179 నేను బస్ ఎక్కాను. 17 బస్ టు పర్టిక్యులర్ డెస్టినేషన్ సౌత్ వుడ్ ఫోర్డ్ అనుకోండి. 179 టు సౌత్ వుడ్ ఫోర్డ్ అనేది అంటే ఆ బస్ నెంబర్ 179 నుంచి సౌత్ వుడ్ ఫోర్డ్ వరకే వెళ్తుంది అనేసి మెన్షన్ చేస్తూ ఉంటారు. ఇంకోటి దీని తర్వాత ఏం చెప్తారంటే నెక్స్ట్ స్టేషన్ లైక్ మన ఇండియాలో మెట్రో స్టేషన్స్ ఎలా ఉంటాయి? బేగంపేట్, ద నెక్స్ట్ స్టేషన్ ఈజ్ బేగంపేట్, నెక్స్ట్ స్టేషన్ ఈజ్ రసూల్పుర, నెక్స్ట్ స్టేషన్ ఈజ్ అమీర్పేట్ ఇలా చెప్తూ ఉంటుంది కదా! సేమ్ అలానే. ఎలా అంటే మెయిన్ ఫస్ట్ బస్ నేమ్ చెప్తూ ఉంటారు. 179 టు సౌత్ వుడ్‌ఫోర్డ్ అని. అండ్ ద నెక్స్ట్ స్టేషన్ ఈజ్ చిగ్వెల్ రోడ్ అండ్ ఇల్ఫోర్డ్ లైక్ అలా ఏవేవైతే రోడ్స్ ఉంటాయో అవన్నీ హ్యాక్నీ అలా అన్నీ చెప్తూ ఉంటారు. సో, మనం అది కూడా గమనించుకొని మనము దిగొచ్చు. అంత టెన్షన్‌లో ఊకే పర్టిక్యులర్‌గా దాని మీదనే కాన్సంట్రేషన్ చేయాలంటే కూడా చేయలేము. అండ్ మనం స్ట్రీమప్ యాప్ యూజ్ చేసుకుంటే బెస్ట్. చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎలోన్‌గా కూడా మీరు ట్రావెల్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. భయపడకుండా మనకు పక్కన ఒకరుండాలి అనేది ఏమి ఉండదు. అండ్ ఇంకోటేంటంటే మీరు ఫ్లైట్ దిగాక గూడా ఆహ్,
అండర్‌గ్రౌండ్ స్టేషన్స్ అనేవి ఉంటుంది ట్రైన్. ఆ ట్రైన్ గురించి అయితే పర్టిక్యులర్‌గా నాకు తెలీదు. నేను ఎక్కువ ట్రావెల్ చేయలేదు. చేశాను కానీ ఆహ్, ఎక్కువ ట్రావెల్ చేయలేదు. అంత కన్ఫర్మ్‌గా తెలీదు. ఈసారి ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు నేను క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అది కూడా ఇస్తాను. అండ్ బసెస్ గురించైతే నేను వీడియో పెడతాను చూడండి. అండ్ ఫస్ట్ నేనేం చేస్తానంటే స్క్రీన్ రికార్డింగ్ వీడియో అనేది ఫస్ట్ మీకు పెడతాను. స్క్రీన్ రికార్డింగ్ వీడియో మీకు పెట్టాక నేను చెప్పే ఆహ్, విధానం మీకు అర్థమైపోతుంది. అలా అర్థమయ్యాక నెక్స్ట్ నేను ఎక్కడెక్కడ దిగాను, ఎక్కడెక్కడ అది మళ్ళీ రిపీట్ చేస్తాను. అర్థమైందా? ఇదే ప్రాసెస్ మళ్ళీ కొంచెం కూడా రిపీట్ చేశాను. అండ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉండదు. నేనెలా ట్రావెల్ చేశాను అనేది. ఇదేమో ఓన్లీ మ్యాప్ గురించి చెప్తాను. ఎందుకంటే నేను ఈరోజు ఒక డెస్టినేషన్‌కెళ్ళాను. నేను ఈరోజు ఒక పోస్ట్ ఆఫీస్‌కెళ్ళాను. నేను పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి అక్కడి నుంచి చూసుకున్నాను. సో, మీరు ఈ యాప్ చాలా యూజ్‌ఫుల్ అవుతుందనేసి అనుకుంటున్నాను. అండ్ కంపల్సరీగా ఈ యాప్ అయితే మీకు కంపల్సరీగా ఉండాల్సిందే. చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. మీకు నెక్స్ట్ మీకు అప్‌కమింగ్‌లో మీకు చూపిస్తాను చూడండి.